సిద్ధు గారు, ఒక అవుట్ ఆఫ్ ది క్వశ్చన్. అమ్మో. ఇప్పుడే ఒక మెసేజ్ వచ్చింది రాష్ట్ర మహిళా కమిషన్ నుంచి. ఇదిదా సర్ప్రైజు అనే సాంగ్ మీద మహిళల్ని కించపరిచే విధంగా సాంగ్ షూటింగ్ చేస్తున్నారు డైరెక్టర్స్ కావచ్చు, కొరియోగ్రాఫర్ శేఖర్ గారు కావచ్చు. సో అలాంటి స్టెప్స్ను సినిమా నుంచి రిమూవ్ చేయాలని ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది శారదా గారు. సో దీని మీద అంటే అట్లాంటి స్టెప్స్ చూసినప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది? బేసికల్లీ అవి కరెక్ట్ అనిపిస్తుందా ఏంటి? అంటే ఇది టు ఈచ్ దేర్ ఓన్ అండి. I'm not supporting it, at the same time I'm not criticizing it, but ఇది టు ఈచ్ దేర్ ఓన్. ఎవరి థింకింగ్ సిస్టమ్ బట్టి వాళ్ళు కాల్ తీసుకుంటారు అనిపిస్తుంది ఈ విషయంలో. బట్ హ్యావింగ్ సెడ్ దట్, దెర్ ఇస్ అ గవర్నింగ్ బాడీ, మీరు చెప్పినట్టు దెర్ ఇస్ అ కమిషన్, అండ్ ఐ థింక్ వాళ్ళందరినీ మనం ఒక కమిషన్లో వీవ్ గివెన్ దెమ్ దట్ ప్లేస్. సో ఐ థింక్ దే విల్ టేక్ ద ఫైనల్ కాల్ అండ్ వాయిస్ కాల్ ఆన్ దిస్ అనుకుంటాను నేను. సిద్ధు గారు సార్, దీని కంటిన్యూషన్ సార్. అంటే ఒక సాంగ్ హిట్ కావాలంటే, మ్యూజిక్ హిట్ కావాలంటే దానికి తగ్గ హుక్ స్టెప్స్ ఉంటేనే హిట్ అవుతుంది అనేసి ఇటీవల తమన్ గారు అన్నారు. అవునండి, ఇది కరెక్టేనా? అంత Correct అండి. దీంట్లో ఎంతవరకు అలాంటి హుక్ స్టెప్స్ ఉన్నాయి దీంట్లో? జాక్లోనా? డెఫినెట్గా ఒక సాంగ్ హిట్ అవ్వాలంటే హుక్ స్టెప్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఇందాక మీరు చూసినప్పుడు కూడా ఒక క్యాప్తో ఒక స్టెప్ చేసాం, అదొక హుక్ స్టెప్. మొన్న రిలీజ్ అయిన పాబ్లోలో కూడా హుక్ స్టెప్ ఉంటుంది కదండి. మంచి టిల్లు కూడా ఉంది కదా హుక్ స్టెప్. అట్లా ప్రతిదానికి ఒక స్టెప్ ఉంటుంది కదా. ఈ సాంగ్ అరేంజ్లో ఉన్నటువంటి అది సిడ్నీ నగరం ఆ ట్యూన్లో అది కలుస్తుంది, దానికి ఇది ఏమైనా రిఫరెన్సా సార్? అది దానికి అంత బాగుంది అంటున్నారా? అంత బాగుంది. అది సిడ్నీ నగరంలో నుండి ఇక్కడ భాగ్యనగరంలో అలా వచ్చింది. సో అంటే చరణానికి బడ్జెట్ ఎక్కువ ఉండే కాబట్టి సిడ్నీ అండి, మనకు కొంచెం బడ్జెట్ తక్కువ కాబట్టి భాగ్యనగరం అండి. ఓకే. Thank you so much, media. Also, thank you everyone for coming. Then just a couple of things I wanted to mention. I really thank Suresh Garu for composing the music and great lyrics by Sanare. And screen మీద మీరు చూశారు రాజు సుందరం మాస్టర్ గారు కొరియోగ్రాఫ్ చేశారు. ఆయనతో పాటు భాను మాస్టర్ కూడా కొరియోగ్రాఫ్ చేశారు ఈ పాట. I just wanted to thank all of them. అయిపోయింది ఆల్రెడీ, లేచి వెళ్ళిపోయి మూడ్లు ఉన్నారు. థ్యాంక్ యూ సిద్ధు గారు, థ్యాంక్ యూ సో మచ్. సేవ్ ద డేట్, April 10th. సో సినిమా థియేటర్లో కలుద్దాం, అండ్ దానికంటే ముందు చాలా ఈవెంట్స్ ఉంటాయి కాబట్టి అక్కడ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ మీడియా వారికి అండ్ సిద్ధు గారు ఫ్యాన్స్కి, చైతన్య గారి ఫ్యాన్స్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్.